గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. 17 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎవరెవరు గెలిచేటటువంటి అవకాశం ఉంది, ఎంత పోలింగ్ జరిగింది, ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంత శాతం పోలింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంది, పూర్తి స్థాయిలో అనాలిసిస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇది ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎందుకంటే చాలా మంది భ్రమపడతా ఉంటారు ఎగ్జిట్ పోల్స్ ఇస్తా ఉన్నారని చెప్పి. ఎగ్జిట్ పోల్స్ కాదు, ఓ బ్రీఫ్ అనలైజ్, ఎవరు గెలిచే అవకాశం ఉన్నది, ఎవరికి అత్యంత ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఎంత పర్సంటేజ్ పోల్ అయింది అనేది చాలా క్లియర్ గా ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక ఇక్కడ చూడాలి కార్తిక్ అన్న, ఎంత దారుణం అంటే చూడు, రాష్ట్రంలో పోలింగ్ 65% అంట, దాదాపు 35% పోలింగ్ కాలే. మొత్తం అర్బన్ కి సంబంధించిన ఓటింగ్ ఎప్పుడు పోలే. అర్బన్ లో పెద్ద ఓట్ బ్యాంక్ రాలేదు, రూరల్ లో వచ్చిన ఓట్ బ్యాంక్. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ని అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకుని సీరియస్ గా తీసుకోరు. తీసుకోకపోవడం దుర్మార్గం. ఎందుకంటే దేశంలో తమ ఓటు ద్వారా ప్రధానమంత్రి పదవిని ఎన్నుకునే అవకాశం వచ్చినప్పుడు, పార్లమెంట్ లో మన ప్రతినిధిగా ఎవరు ఉండాలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ పాల్గొనాలి. మన హక్కుగా బాధ్యతగా దాన్ని చూసుకోవాలి. కానీ ఆ బాధ్యత లేని వాళ్ళు మన రేపటి నుంచి వాడు బాగా చేయలేదు, వీడు చేయలేదు, బాగా చేయలేదు మాట్లాడుతూ ఉంటారు. అదే ఇక బిర్యానీ తినాలి, ఇంట్లో పండాలి, అంతే, ఎటు పోవలేదు ఇక అంతే. అదే మందు తాగురు అంటే వైన్ షాపులు ఓపెన్ అవుతుందో టకాటక పోవాలి, ఓసీ కోటరు ఐబీ కోటరు తీసుకురావాలి, తాగాలి. ఎంత దారుణం అంటే 65% పోలింగ్, ఎంత అధ్వానం, అంత అధ్వానం. ఇక ఇక్కడ చూసుకుంటే చాలా క్లియర్ గా ఏ పార్లమెంటు నియోజకవర్గాలలో ఎంత శాతం పోల్ అయింది అనేది చాలా క్లియర్ గా మనం మాట్లాడుకుంటే, రాత్రి 11 గంటల వరకు ఎలక్షన్ అధికారులు అందించిన సమాచారం మేరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పోలింగ్ పర్సెంటేజ్ ఇలా ఉంది అని చెప్పి, ఆదిలాబాద్ కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో 72.96% పోల్ అయింది. తర్వాత భువనగిరికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం 76.47%, హైలైట్ ఇది. తర్వాత చేవేలకు సంబంధించి 55.45 అట. తర్వాత హైదరాబాద్ కి సంబంధించి ఎంత దారుణం చూడు, హైదరాబాద్ 46.8. దీంట్లో ఒక లెక్క ఉంది, హైదరాబాద్ లో చాలా ఆంధ్ర ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఆంధ్రాలో కూడా ఉన్నాయి. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కావటం వల్ల దాదాపు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఓట్ బ్యాంక్ ఇక్కడ నమోదు కాలేదు. అది కాక మీరు అన్నట్టు సిటీ ప్రజలు 1 కిలోమీటర్ దూరంలో ఓటు పోవాలా, ఓటేయాలా, ఏముందిరే ఏం పోతుంది, మళ్ళీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే తిని పండుకుంటే అయిపోయింది. నెక్స్ట్ కరీంనగర్ కి సంబంధించి 72.33% పోలైంది. ఖమ్మం కి సంబంధించి 75.19% పోలైంది. మహబూబాద్ కి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో 70.68% పోలైంది. మహబూబ్ నగర్ కి సంబంధించి 71.54% పోలైంది. మల్కాజ్గిరికి సంబంధించి 50.12%, మెదక్ కి సంబంధించి 74.38% పోలింగ్ అక్కడ నమోదైంది. తర్వాత నాగర్ కర్నూలు కి సంబంధించిన నియోజకవర్గంలో 68.86%, నల్గొండకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో 73.78% పోలైంది. నిజామాబాద్ కి సంబంధించి 71.50%, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 67.88%, సికింద్రాబాద్ కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది కూడా అంతే కథ 48.11%. చూడండి, రూరల్ ప్రాంతాల్లో బాగా జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ నమోదైంది. హైదరాబాద్ సిటీకి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ పార్లమెంట్ స్థానం, చేవేళ్ల పార్లమెంట్ స్థానం, ఈ సిటీ పరిధి ఏదైతే ఉందో దాదాపు తగ్గిపోయింది. అవును. తర్వాత వరంగల్ కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో 68.29%, ఈడ కూడా అంతే కథ. జైరాబాద్ కి సంబంధించి 74.54%. రూరల్ బేస్ ఉన్నటువంటి చోటేమో బాగా నమోదైంది, అర్బన్ బేస్ ఉన్న చోట నమోదు కాలేదు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఒక పాయింట్ ఏంటంటే, ఒక క్లియర్ కట్ పాయింట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఇది వస్తలేదుగా పాడై. ఇక ఇక్కడ హైయెస్ట్ వచ్చినటువంటి కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో భువనగిరి అత్యంత కీలకమైంది, 76.47%. తర్వాత ఖమ్మం సంబంధించి, ఖమ్మం కూడా హైలైట్ అన్న, 75.19% అయింది. అంటే భువనగిరిలో బీసీల శాతం చాలా ఎక్కువ, వాళ్ళు పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ లో పాల్గొన్నారు అనేటువంటిది. ఇక తర్వాత మెదక్ కూడా 74.38% అయింది. తర్వాత జైరాబాద్ కూడా 74.54%. తర్వాత ఇంకా 75 ఏది ఉంది, కరీంనగర్ 72.33%. తర్వాత మహబూబాదు 70.68%. తర్వాత మహబూబ్ నగర్ ఇది కూడా 71.54%. తర్వాత నల్గొండ 73.78%, నిజామాబాద్. సో బాగానే అయిందన్న, 1 2 3 4 5 6 7 8 9. ఇంకొక విషయం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో కొంత బీఆర్ఎస్ తన హవాను కొనసాగించగలిగింది పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్. అంటే అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి మన పార్టీ గెలవదు, పోయి కాంగ్రెస్ కో బీజేపీకో ఓటేయలేము అనుకున్న కొద్ది ఓట్ బ్యాంక్ ఉంటది కదా, అది స్ట్రమ్ అయిపోయింది అని ఉన్నది. బీజేపీకి కాంగ్రెస్ కి వేయటం ఇష్టం లేక, బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు కదా అనుకున్న ఓట్ బ్యాంకు వేయడానికి ఇష్టపడలేదు. అది కూడా అర్బన్ ప్రాంతాల్లో ఓట్ బ్యాంక్ తేయడానికి. సో ఒకసారి చాలా క్లియర్ గా ఇంకో అంశం కూడా తెరపైకి తీసుకొచ్చినాము. సో కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు, అంటే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన క్యాండిడేట్లు ఉన్నారు. అట్లనే గతంలో అసెంబ్లీ ఎన్నికలలో
అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మెజారిటీ, అట్లనే ఎవరెవరు దాదాపు ఇప్పుడు ఎందుకంటే ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 నియోజకవర్గాలలో ఎవరెవరు గెలిచిరు అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక 6-7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి అని. ఎస్, ఒక్క సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఆత్రం సుగుణా పోటీ చేసిరు. తర్వాత ఇక్కడ గడ్డం నగేష్ గోదం నగేష్ పోటీ చేసిన తర్వాత బీఆర్ఎస్ నుండి ఆత్రం సక్కు పోటీ చేసినటువంటి పరిస్థితి. సో ఇది ఎస్టీ రిజర్వ్ కు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం. ఆదివాసీలు గోండ్లు ఎక్కువ ఉంటారు. ఆదిలాబాద్ కి సంబంధించిన ఇది పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ 3 పోటీలో ఉన్నారు. ఇక్కడ టోటల్ ఓటర్స్ వచ్చేసన్న 14,89,790 ఓట్లున్నాయి. నంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 2,111. రూరల్ ఓటర్స్ 11,78,424 ఉన్నాయి. 79% రూరల్ కి సంబంధించినటువంటి ఓట్ పర్సెంటేజ్. అర్బన్ ఓటర్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 3,11,166 ఉన్నాయి. కేవలం 21% మాత్రమే. క్యాస్ట్ వైజ్ కూడా ఇచ్చిండు. బుద్ధిస్ట్ 1%, ముస్లిమ్స్ 12%, ఎస్సీ 15%, ఎస్టీ 22% ఉంది. సో ఇక్కడ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ వచ్చిన ఓట్ బ్యాంక్ కూడా హైదరాబాద్ లో రాలేదంటే ఎస్టీలో ఏదో మారుమూల తండాల్లో గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతంలో బతుకుతున్న చైతన్యం కూడా అర్బన్ ప్రాంతంలో లేదు. వాళ్ళు బెటర్ వీళ్ళకంటే. వాళ్ళు చదువుకు దూరంగా ఉంటారు, నాగరికతకు దూరంగా ఉంటారు, వెనకబాటుకు దగ్గరగా ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్న చైతన్యం చూడండి. అదే అర్బన్ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, నాగరికత తెలిసిన వాళ్ళు ఉంటారు. పబ్లిక్ పోతారు టైం వస్తుంది, బార్ షాపులు పోవడం టైం వస్తుంది, రెస్టారెంట్ పోవడం టైం వస్తుంది. కానీ ఓటు వేయడానికి సిటీ వాళ్ళే చెప్తారు పల్లెటూరు వాళ్ళు పైసలు తీసుకుంటారు. పల్లెటూరు వాళ్ళు పైసలు తీసుకోరు, సిటీ వాళ్ళే పైసలు తీసుకొని వాళ్ళు ఇంటికానే వండుకుంటారు. అసలు జరిగే కథ అది. ఇక తర్వాత మేము చెప్పినాం కదా పార్లమెంట్ కి సంబంధించిన నియోజకవర్గాలు 7 ఉంటాయి. సో ఈ 7లో సిర్పూరు భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో 3,008 మెజారిటీతో. ఆసిఫాబాద్ ఎస్టీ అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఖానాపూర్ ఎస్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆదిలాబాదు బీజేపీ పార్టీ, బోత్ ఎస్టీ బీఆర్ఎస్ పార్టీ. నిర్మలు భారతీయ జనతా పార్టీ, ముదోలు భారతీయ జనతా పార్టీ. అంటే ఇక్కడ దాదాపు 1, 2, 3, 4 భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి వాళ్ళ పార్టీ పక్ష నాయకుడు కూడా నిర్మల్ నుంచి గెలిచాడు అక్కడ. అవును, అదే మొత్తం భారతీయ జనతా పార్టీ 4 ఉన్నాయి. బీఆర్ఎస్ 1 ఉన్నది, కాంగ్రెస్ పార్టీ 1 ఉంది. ఆ బీఆర్ఎస్ 2 ఉన్నాయి, కాంగ్రెస్ 1 ఉంది. అంటే కొత్త బీజేపీ పార్టీ ఇక్కడ ఎడ్జ్ ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. కరెక్ట్ గా బీజేపీకి ఎడ్జ్ ఉంది. పోయినసారి ఎన్నికల్లో కూడా ఇక్కడ బీజేపీకి ఎలాంటి స్థానాలు లేనప్పుడే బీజేపీ గెలిచి చూపించింది. సోయం బాబురావు 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ గెలిచి చూపించాడు. ఆ రోజుకి ఏ అసెంబ్లీ స్థానం బీజేపీకి ఇక్కడ లేదు. కానీ ఈ రోజుకి వచ్చేసరికి బీజేపీ బలం పెరిగింది, అసెంబ్లీలో ప్రాతినిధ్యం పెరిగింది. అది ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో క్లియర్ కానొస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికి అవకాశం ఉంది. కానీ బీజేపీ అభ్యర్థికి ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే సోయం బాబురావు సహకరించలేదు. ఆ సిట్టింగ్ ఎంపీ అతని టికెట్ నిరాకరించారు, అతని ప్లేస్ లో నగేష్ టికెట్ ఇచ్చారు. సో సోయం బాబురావు అలికపూనాడు. అతని వర్గం ఏదైతే ఉందో, అతను అభియానించే వర్గం ఏదైతే ఉందో వాళ్ళు యాంటీగా పనిచేశారు అంటుంది. ఇంకోటి ఏంటంటే సుగుణ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఒక మంచి పేరు ఉంది. ఆమె ఏంటి టీచర్, యాక్చువల్గా టీచరు, ఉద్యమాల అంటే ఆదివాసీల తరపున, గోండుల తరపున, అంటే గిరిజనుల తరపున పోరాటాలు చేసే వ్యక్తి. సో ఆమెకు అడ్వాంటేజ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి చాలా కార్యక్రమాలు ఆదిలాబాద్ నుంచి సెంటిమెంటల్ గా స్టార్ట్ చేస్తున్నాడు. సో అదొకటి కాంగ్రెస్ కలిసి వచ్చే అంశం. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ లో బీజేపీకి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కొన్ని అడ్వాంటేజ్ల కంటే కూడా బీజేపీ కొన్ని అడ్వాంటేజ్లు ఎక్కువ. కాబట్టి బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది. కానీ టఫ్ ఫైట్ ఉండొచ్చు, కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చేటటువంటి ఒక చర్చ అవుతుంది. ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీకి 4 కాన్స్టిట్యున్సీస్ లలో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కొంత బీజేపీకి ఎడ్జ్ ఉండొచ్చు అనే చర్చ అయితే వినబడుతున్నది. తర్వాత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అది అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే దాదాపు 76.47% పోలింగ్ అయింది. ఇక్కడ మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఇదే టాప్ పోలింగ్. కాబట్టి ఎట్లుండొచ్చు ఇక్కడ బీజేపీ పార్టీ నుండి, ఇక్కడ కాంగ్రెస్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ నుండి బూర నర్సయ్య గౌడ్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుండి క్యామ మల్లేష్ ఉన్నాడు. కానీ ఇక్కడ కులాలు డిఫరెంట్, రెడ్డి, గౌడు, యాదవ్. సో ఇట్లున్నారు. ఇక్కడ బీసీలకు సంబంధించి అత్యంత కీలకం. దాదాపు 3 లక్షల ఓట్లు. కాంగ్రెస్ పార్టీ మీద చాలా పెద్ద విమర్శ వచ్చింది కూడా, ఇక్కడ బీసీకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు. అవును, ఇద్దరు వాళ్ళ బీసీలకు ఇచ్చినప్పుడు అదే బీఆర్ఎస్ అంటే నామినల్ వాళ్ళ అధికారంలో పోయారు. ఇప్పుడు పార్టీకి పెద్ద ఇది లేదు, పార్లమెంట్ లో గెలిచిన పార్టీ ఏం చూపించలేదు అనే కారణం చేత ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎవరికి పోద్ది అనేది ప్రధానం. యాక్చువల్గా బూర నర్సయ్య గౌడ్ 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ, భువనగిరికి ఎంపీ. మొన్న కూడా 2019 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా కొద్ది మెజార్టీతో ఓడిపోయారు, చాలా కొద్దిలో ఓడిపోయారు. లేకపోతే దాదాపు
గెలిచినంత పని చేశాడు. సో ఇప్పుడు మళ్ళా నిలబడ్డాడు. కాకపోతే బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డాడు. కానీ బీజేపీ పార్టీకి సంస్థాగతంగా భువనగిరిలో ఏమీ లేదు. బూర నరసింహ గౌడ్కి మాత్రం క్రేజ్ ఉంది, బీసీలో ఓట్ బ్యాంక్ ఉంది. ప్రత్యేకించి గౌడ ఆయన సామాజిక వర్గం ఏదైతే ఉందో అది బలంగా ఆయన పక్షాన్ని నిలబడింది కాబట్టి పోటీ ఇచ్చాడు. పార్టీ కూడా బలంగా ఉండుంటే ఖచ్చితంగా గెలవగలిగే పరిస్థితి ఉండేది. కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ అసెంబ్లీ స్థానాలు చూడండి, మొత్తం కూడా ఒకటి మినహాయిస్తే అది జనగాం మల్లారాజేశ్వర రెడ్డి మినహాయిస్తే 6 నియోజకవర్గాలు మొత్తం కాంగ్రెస్ కి. సో 6 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉంది, అది అడ్వాంటేజ్. అది కాక ఈ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభావం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే వాళ్ళ బ్రదర్స్ ప్రభావం, తర్వాత కాంగ్రెస్ ఇతర నాయకులు జానారెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఇంకో కీలకమైన అంశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నీకు నేను మంత్రి పదవి ఇస్తాను. ఇది చామల కిరణ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితులు. అవును, ఈయన గెలిపించుకోవడం కోసం రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఆఫర్ చేసింది. అవును, మరి ఆయనకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలంటే వాళ్ళ బ్రదర్ పోస్ట్ బీకేయాలి, మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి పోస్ట్ బీకేయాలి, చూడాలి ఏదో ఒకటి ఉంటుంది. ఏదేమైనా చామలను గెలిపించుకోవడం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా కీలకంగా పని. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఇబ్రాహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మునుగోడు కాంగ్రెస్, భువనగిరి కాంగ్రెస్, నకరేకలు, తర్వాత ఇది తుంగతుర్తి, ఆలేరు బీరేలియా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి బయటపడే అవకాశం ఉంది. గుర్తు మీద ఓటు వేయటం అలవాటైన ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది అడ్వాంటేజ్ గా మారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే పూర్తి స్థాయిలో ఫుల్ మెజారిటీ రాలేకపోవచ్చు, కానీ బూరా మంచి ఫైట్ ఇచ్చారు, చాలా టఫ్ ఫైట్ ఉంది. కానీ చామల బయటపడే అవకాశం ఉండొచ్చు ఓటింగ్ శాతాన్ని బట్టి అని ఒక చర్చ అయితే. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బూరా నర్సయ్య గౌడ్కి పడే అవకాశం అయితే ఉంది. భువనగిరికి సంబంధించి అది. తర్వాత చేవేళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మనం చూసుకుంటే, సో చేవేళ్లలో 24,43,112 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిండు, బీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఇళ్లకు వచ్చిండు. భారతీయ జనతా పార్టీ నుండి కొండా విశ్వేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుండి కాసాని జ్ఞానేశ్వరం, ఆయన టీడీపీ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు, ఆయన రాజీనామా చేసి బీఆర్ఎస్ మెల్లగా ఆయన ముదిరాజ్ యాక్చువల్ గా రంజిత్ రెడ్డి ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీ. ఆయన కాదు నేను పోటీ చేయని మీ పార్టీ నుంచి అని పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత గానీ ఏ ముదిరాజు టికెట్ ఇవ్వలేదు. మొదటే బీసీ టికెట్ ఇచ్చి ఉంటే బీసీలు బీఆర్ఎస్ నమ్మేవాళ్ళు. కారసాని జ్ఞానేశ్వరికి టికెట్ ఇచ్చారు, బీసీలు పట్ల ప్రేమ ఉంది బీఆర్ఎస్ పార్టీ కానీ రంజిత్ రెడ్డి టికెట్ కాదన్న తర్వాత ఇస్తే ఎలా నమ్ముతారు? సో అతను పోటీలో లేడు, కాసాని జ్ఞానేశ్వర్ పోటీలో లేడు. పోటీ ఎలా రంజిత్ రెడ్డి వర్సెస్ కొండా విశ్వేశ్వర రెడ్డి, ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేటువంటిది. ఇక్కడ అర్బన్ ప్రాంతం ఎక్కువ చేవేళ్ల పార్లమెంట్ స్థానంలో. ఈ అర్బన్ ప్రాంతం ప్రజలు ప్రో బీజేపీగా ఉంటారు, సహజంగా కూడా ప్రో బీజేపీగా ఉంటారు. అదే ఇక్కడ రూరల్ ఓట్స్ 1,52,981 ఉంటే 43% ఉంటే, అర్బన్ ఓటర్స్ దాదాపు 13,90,131 57% ఉన్నారు. 57% ఉన్నారు. అర్బన్ ఓటింగ్ సహజంగానే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మైండ్ సెట్ ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే స్టేట్ లోనే కొంత బీఆర్ఎస్ మైండ్ సెట్ ఉంటుంది, నేషనల్ లోనే బీజేపీ మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి ఇది క్లియర్ కట్ గా వాస్తవానికి ఇక్కడ కొంత ఈ బీఆర్ఎస్ పోయిన అసెంబ్లీ స్థానాల్లో తన ప్రభావం చూపగలిగింది. కానీ టఫ్ ఫైట్ ఉంటుంది, ఎందుకంటే ముస్లిం కి సంబంధించిన ఓటు ఇక్కడ 15% ఉంది. ఆ ముస్లిం ఓట్ బ్యాంకు రంజిత్ రెడ్డికి ఓల్ అండ్ సోల్ గా పోయే అవకాశం 100% ఉంది. కానీ దాంట్లో ఏమన్నా బీఆర్ఎస్ ముస్లిం ఓట్ బ్యాంక్ కొంత తీర్చుకోగలిగితే అది మళ్ళీ డిసడ్వాంటేజ్ కూడా అయ్యే అవకాశం. అవును. సో కొండా విశ్వేశ్వర రెడ్డి మెజారిటీ భారీ ఎత్తున రాకపోవచ్చు, కానీ బయటపడే అవకాశం ఉండొచ్చు అనే ఒక వార్త వస్తున్నది. ఇంకోటి ఏంటంటే కొండా విశ్వేశ్వర రెడ్డి 2014లో ఆల్రెడీ అక్కడ ప్రజలు తెలిసిన ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉన్నాడు. 2019లో అతను కాంగ్రెస్ పార్టీకి మారటం వల్ల మాత్రమే టికెట్ రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అది కూడా కొండా విశ్వేశ్వర చాలా చిన్న రేషియోతో ఓడిపోయింది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద బలంగా లేదు ఆ రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే పరిస్థితి లేదు కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 19 కదా. సో ఆ పరిస్థితుల్లో కూడా ఈయన గెలవగలిగాడు. అది కొండా పోటీ ఇవ్వగలిగాడు. రంజిత్ రెడ్డి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, చాలా లిటిల్ మార్జిన్ లో ఉన్నాడు. సో రంజిత్ రెడ్డి గెలిచినప్పుడు కూడా ఈసారి పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. కొండ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు, అర్బన్ ప్రాంతం. సో కాబట్టి ఈ 7 నియోజకవర్గాలలో మహేశ్వరము, రాజేంద్ర నగరు, షేర్లింగంపల్లి, చేవెళ్ళ ఈ 4 కూడా బీఆర్ఎస్ ఉన్నాయి. పరిగి, వికారాబాద్, తాండూరు కాంగ్రెస్ ఉన్నాయి. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి కాదు. ఎన్నికల ముందు కేవలం టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్ కోసం కాంగ్రెస్ లోకి వచ్చి రంజిత్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే హనుమాన్ గుడి వేల్చేసిందని చెప్పి, కోడిగుడ్లని అది ఇది ఏదో సరే వాళ్ళకి సంబంధించి ఆరోపణలు అయితే కొన్ని ఉన్నాయి. అవి కొన్ని అయితే తెరపైకి వస్తున్నాయి. అయినా కూడా టఫ్ ఫైట్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. కానీ కొండా విశ్వేశ్వర రెడ్డి చాలా తక్కువ రేషియోతో బయటపడవచ్చు అనే ఒక అంశం మాత్రం తెరపైకి వస్తున్నది. ఇక తర్వాత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ చాలా క్లియర్ గా మీకు తెలుసు. మాధవిలత వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ మనం లెక్క చేయాలి వద్దని మనకు తెలియదు. ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉన్నది. ఆ టఫ్ ఫైట్ లో ఎంఐఎం అంటేనే హైదరాబాద్ అంటే ఎంఐఎం మనకు తెలిసినటువంటి ముచ్చట. ఎందుకంటే ఇక్కడ అన్ని ఎంఐఎం
ఒక గోశామాల్ మినహాయిస్తే భారతీయ జనతా పార్టీ అది కూడా గోషమాలు కూడా ఎంఐఎం పోటీలో పెట్టే క్యాండిడేట్ ని అది చాలా విమర్శ. ఎందుకు ఎంఐఎం పెట్టలేదు, బీజేపీ ఎంఐఎం అని టైప్ అయ్యాయి అనేది. ఇక అయితే ఇక్కడ కీలక విషయం ఏంటంటే మాధవలత కోసం రాజాసింగ్ పనిచేయలే. ఇది చూడండి చివరిలో కలిసారు కానీ మొదటి నుంచి పనిచేయలే. అది విచిత్రమైన రాజకీయ కొద్దిగా డిసడ్వాంటేజ్ అయింది. అయితే మాధవలత చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఆమె సంపాదించగలిగింది. ఎంఐఎం కంచుకోటిని బద్దలు కొడతా అనేటువంటి కాన్ఫిడెన్స్ బీజేపీ నాయకులు నింపగలిగింది. వాస్తవం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు డల్ అయిపోయాయి అంటే మాధవలత ఎమర్జీ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎంఐఎం వ్యతిరేకించేటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం ఉందో అది మాధవలత వెనక ర్యాలీ అయిపోయింది, బీజేపీ వెనక ర్యాలీ అయిపోయింది. అది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి డిసడ్వాంటేజ్ అయిపోయింది. వాళ్ళు నామినల్ వాళ్ళు కనుక ఎంఐఎం ఓట్ బ్యాంక్ చేర్చగలిగితే అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ముస్లింస్ దాదాపు 59% ఉన్నారు. ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ బీఆర్ఎస్ కొంతైనా చేర్చగలిగి ఉంటే అది మాధవలతకి అడ్వాంటేజ్ అయ్యింది. వాళ్ళు పూర్తిగా డల్ కావటం నిద్రపోవటం ఇంట్లోనే పండుకోవటం అనేటువంటిది ఎంఐకి అడ్వాంటేజ్ అయిపోయింది. సో ఎంఐఎం ఇక్కడ గెలవబోతుంది. కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ డల్ కావటం వల్ల మాత్రమే. మాధవలత చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ప్రయత్నం చేశారు. తను రాబోయే కాలంలో ఖచ్చితంగా కేంద్రం నుంచి ఏదో నామినేటెడ్ పదవి అయినా రాబోతుంది. సో ఇక్కడ 19,57,931 ఓట్లు మొత్తం కూడా అర్బన్ కి సంబంధించిన ఓట్లు, రూరల్ ఓట్స్ 0. సో ఇక్కడ మాధవీలత అట్లనే ఎంఐఎం కి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్, కానీ వేరే ఆప్షన్ లేదు. అసదుద్దీన్ ఓవైసీ బయటపడుతున్నాడు. మైనారిటీ ఓట్లు దానికి కారణం. తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇది ఎంత చెప్పినా తక్కువేనేమో నాకు తెలిసి. ఎందుకంటే పాపం వినోద్ కుమార్ ఆయన ఎప్పుడు లాస్ట్ లేకపోతే సెకండ్, ఫస్ట్ ప్లేస్ కొత్తలో లేదో అనేది 2014లో బీఆర్ వాస్తవంగా ఏంటంటే కరీంనగర్ బీఆర్ఎస్ కంచుకోట. కేసీఆర్ వరుసగా గెలిచిన స్థానం కదా ఇది. ఒక టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కేసీఆర్ కరీంనగర్ లో ఫస్ట్ సభ పెట్టి అది వైఎస్ రాజశేఖర రెడ్డి బై ఎలక్షన్స్ వస్తే కేసీఆర్ ని ఇక్కడ నుంచి తరిమేయాలని బలంగా ఫిక్స్ అయ్యే ప్రయత్నం చేసిన సాధ్యం కాలే. కేసీఆర్ గెలవగలిగిన కరీంనగర్ పార్లమెంట్ స్థానం బై ఎలక్షన్స్ లో అంత కరుడు కట్టిన స్థానంలో 2014లో ఇతనికి ఇచ్చేసి ఇతను గెలిపించుకుంటే కేసీఆర్ బినామీ అని చెప్పేసి 2019కి వచ్చేసరి పరుగు వదిలి పెట్టేసిండు, ఓడిపోయాడు. ఇప్పుడు అసలు 2019లోనే ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఎలా గెలవగాడు? వినోద్ కుమార్ పోటీ కాదు కరీంనగర్ లో. కాంగ్రెస్ అసలే పోటీ కాదు, కాంగ్రెస్ చివరి దాకా రేపు నామినేషన్ వేయాలన్నప్పుడు ఇవాళ వచ్చింది. అవును పాప ఆయన బట్టలు ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు బిస్తలు చాలా పెద్ద టైం ఉంటాయి కదా. అంటే పాపం పోస్టర్లను నేర్పించుకుంటే క్యారేజ్ గిరేజ్ చదువుకోవాలి, ఎట్లా తింటారు లేకపోతే మోసం కాదు. సో అట్లా ఉపాయం కట్టిరు. ఇక్కడ 16,33,014 ఓట్లు ఉన్నాయన్న మొత్తానికి. ఇక్కడ ఎస్సీకి సంబంధించి 17% ఉంది, ఎస్టీకి సంబంధించి 4%, క్రిస్టియన్ 1, ముస్లిమ్స్ 9%. సో ముస్లిమ్స్ ఓట్లు కూడా అత్యంత కీలకం కరీంనగర్ కి సంబంధించి, ఎందుకంటే 9% అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో నాకు తెలిసి ఇది 2018 అనుకుంటా. సో ఈ సంబంధం లేకుండా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రావడానికి, ఈ క్యాండిడేట్ తో సంబంధం లేకుండా ఓట్ బ్యాంక్ రావడానికి కారణం అవుతుంది ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ అని. కానీ మీరు గుర్తుపెట్టుకోండి 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ సభ కొనసాగినప్పుడే బీఆర్ఎస్ ని పక్కకు దోరి బండి సంజయ్ గెలవగలిగారు. ఆ రోజు బండి సంజయ్ గెలవగలిగారు. ఇంకోటి ఏంటంటే కరీంనగర్ లో బండి సంజయ్ వ్యక్తిగతంగా ఓట్లు ఉంటాయి. అవును. రెండోది మీకు ఒక విషయం కూడా చెప్తా. బండి సంజయ్ 2019 గెలిచే నాటికి ఒక్క స్థానం కూడా కరీంనగర్ లో బీజేపీకి లేదు. తనంతట మీరు అన్నట్టు తనంతట తాను ఎమర్జీ గెలవగలిగాడు. అసలు ఇంకోటి ఏంటంటే 2019 ముందు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ తెలుసు, కరీంనగర్ ప్రజలకు మాత్రమే తెలుసు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి నాయకుడు అంటే బండి సంజయ్. మళ్ళీ ఇంకోటి బండి సంజయ్కి ఇంకో ఫేవర్ ఏమైందంటే సానుభూతి ఓట్లు పడ్డాయి. మన రాష్ట్ర అధ్యక్ష పదవి తీసేసిరు, ఒక బీసీని తీసేసి రెడ్డికి ఇచ్చిర్రు. ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి బండి సంజయ్ మంచి ఫేవర్ ఓట్స్ వచ్చినాయి. ఇప్పుడు చూడు ఆయన కేంద్ర మంత్రి అవుతాడు 100%, వేరే ఆప్షన్ లేదు. ఇక కరీంనగర్ కి సంబంధించి మొన్న జరిగిన అసెంబ్లీలో బీఆర్ఎస్, తర్వాత చొప్పదండి ఎస్సీ కాంగ్రెస్, తర్వాత వేములవాడ కాంగ్రెస్, సిరిసిల్ల బీఆర్ఎస్, కేటీ రామారావు సారు, మానకొండూరు ఎస్సీ కాంగ్రెస్, హుజురాబాదు బీఆర్ఎస్, హుస్నాబాదు కాంగ్రెస్. బీఆర్ఎస్ మీకు కీలకమైన చెప్తా. సిరిసిల్ల కేటీఆర్ కదా, ఇప్పుడు కేటీఆర్ నియోజకవర్గంలో ఇప్పుడు చూడండి బీఆర్ఎస్ కి ఎక్కువ ఓట్లు వస్తాయి, కాంగ్రెస్ కి ఎక్కువ వస్తాయి, బీజేపీకి ఎక్కువ వస్తాయి. చూడండి బీజేపీ ఇలా సిరిసిల్లలో కేటీఆర్ కంటే అంటే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి కేటీఆర్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తాయి. 3వ స్థానంలో ఉంటుంది బీఆర్ఎస్. సో అక్కడ మాత్రం బండి సంజయ్ వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ బండి సంజయ్ గెలవబోతున్నాడు. మీరు ఎగ్జిట్ పోల్ కంటే తోపేగా మేము చెప్పి సంజయ్ గెలుతున్నాడు. తర్వాత ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం అన్నకు అత్యంత సన్నిహితమైన నియోజకవర్గం ఇది. ఎందుకంటే అన్న స్థానికుడు, అక్కడ మనిషి. ఖమ్మం పార్లమెంట్ సంబంధించి ఇక్కడ రఘురామ్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి తాండ్ర వినోద్ రావు ఉన్నాడు, తర్వాత నామా నాగేశ్వరరావు ఉన్నాడు బీఆర్ఎస్. పాపం నామా నాగేశ్వరరావు ఉత్తదేనా?
అంటే ఇక్కడ నుంచి కనీసం 3 లక్షల మెజార్టీని కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. తోలు నేను వాళ్ళు బొమ్మలు చెప్పినట్టు చూడండి. చెప్పను కానీ ఖచ్చితంగా 1,50,000 మెజార్టీ పైనే కాంగ్రెస్ ఇక్కడ నుంచి గెలవబోతుంది. దగ్గుబాటి వెంకటేష్ కూడా వచ్చి కానీ ప్రచారం ఖమ్మంలో చూడన్నా దాదాపు ముస్లిం సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు 8% ఉంది, అంటే 10% అవును వేసుకోండి. అవును ఎస్సీకి సంబంధించి దాదాపు 18.30%, అవును. తర్వాత ఎస్సీ 18.30 అయితే ఎస్టీ 18.30, అంటే సేమ్ ఈక్వల్ ఉంది ఈక్వల్ ఈక్వల్ ఖమ్మంలో. అవును. ఎస్టీ మైనార్టీ ఇవి చాలా గెలిపించడానికి చాలా కీలకం ఉంది. చాలా కీలకం. యా, సో ఇక్కడ మ్యాక్స్ ఎవరు బయటపడవచ్చు? కాంగ్రెస్ ఎట్లా ఎట్లుంది? బయటపడటం ఏంటి, పెద్ద మెజార్టీ, హ్యూజ్ మెజార్టీ తోటి మొత్తం కాంగ్రెస్ సిపిఐ మినహాయిస్తే సిపిఐ కూడా వీళ్ళకే మద్దతు కాబట్టి అది కూడా కూటమిలో భాగంగా సిపిఐ గెలిచింది, కాంగ్రెస్ పొత్తులో భాగంగా. సో మొత్తం ఉన్న గెలిచింది భద్రాచలంలో తెల్ల వెంకటరావు, అది మహబూబ్ స్థానం పార్లమెంట్ స్థానంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ పొంగులేటి ఉన్నాడు, పొంగులేటి వియంకుడే కదా పోటీ చేసింది. పొంగులేటి ఉన్నాడు, తర్వాత తుమ్మ నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్క. వీళ్ళందరూ మల్లు భట్టి విక్రమార్క మొదట్లో కొంత కోపం ఇచ్చుకున్నప్పుడు కూడా తనకు రాలేదు టికెట్, తన భార్యకి రాలేదని చివరిలో సహకరించాడు, అంతా పాజిటివ్ గా అయిపోయింది. సో మొత్తానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. అవును. సో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుండి చల్ల వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ నుండి డికే అరుణారెడ్డి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ నుండి మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఎట్లా ఉందన్న సిచ్యువేషన్? రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఫస్ట్ అనౌన్స్ చేసిన సీటు కాంగ్రెస్ పార్టీ. అవును. సో వంశీ చంద్రరెడ్డి గెలిచే అవకాశం ఏ మేరకు ఉందన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలు చూసినప్పుడు కాంగ్రెస్ కు ఉంది అవకాశం. అలా చూసినప్పుడు కానీ డీకే అరుణ ఆ జిల్లాలో సీనియర్ నాయకులు అనుకున్న పరిచయాలు ఉన్నాయి. సో డీకే అరుణ సొంతంగా నిలబడ్డప్పుడు ఉండే చరిస్మా వేరు. కాబట్టి డీకే అరుణ రెండోది ఏంటంటే ఆ ఏరియాలో బీజేపీ పెరిగింది, అందులో డీకే అరుణకి పర్సనల్ ఇమేజ్ ఉంది. సో డీకే అరుణ పేరు చెప్తే పడే ఓట్లు ఆ కుటుంబం నుంచి రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళకి. అంటే మేము తేల్చి చెప్పలేము, 50-50 ఉంది. డీకేఆర్ 50, చల్ల వంశీచంద్ర రెడ్డికి 50. ఇది చాలా టఫ్ నియోజకవర్గం, ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓడిపోతున్న భయంతో రేవంత్ రెడ్డి పదే సభలు పెట్టి తిరిగాడు, చాలా సీరియస్ గా ఈ నియోజకవర్గాన్ని తీసుకున్నాడు. అంత ఈజీగా తీసుకోలేదు కాబట్టి టైట్ అయింది. రాత్రి డీకేఆర్ గెలవగలిగేది ఈజీగా. 100%. సో ఇక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి ఓట్లు 15%, ముస్లిం సంబంధించి 9% ఉంది. 15,06,0102 ఓట్లు ఉన్నాయి. దాదాపు దీంట్లో రూరల్ కి సంబంధించి 80%, అర్బన్ కి సంబంధించి 20% ఓట్లు ఉన్నాయి. కాబట్టి సో డీకే అరుణ బయటపడే అవకాశం ఉండొచ్చు ఓట్ పర్సెంటేజ్ ని బట్టి అనే ఒక అంశం తెరపైకి వస్తుంది. కానీ చల్లా వంశీచంద్ర రెడ్డి కూడా టఫ్ ఫైట్ ఇచ్చాడు, చాలా కీలకమైనటువంటి ఫైట్ ఇది. అంటే చల్ల వంశీ ఏంటంటే అతను ఢిల్లీ లీడర్ తప్ప గల్లీ లీడర్ కాదు. ఈమె గల్లీ లీడర్, గల్లీలో చదువుతూ వచ్చింది, చిన్న స్థాయి నుంచి చదువుతూ వచ్చింది ఆ కుటుంబం. కాబట్టి అది వీళ్ళకి అడ్వాంటేజ్ డీకే అరుణ. సో ఇక్కడ డీకే అరుణ బయట పడవచ్చు అంటున్నాను, అంతేగా? అంటే అలా టఫ్ ఫైట్ మీరు అన్నట్టు, ఎందుకంటే ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ 50-50 ఉండొచ్చు. తర్వాత మహబూబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే కాంగ్రెస్ నుండి బలరాం నాయక్ ఉన్నాడు, ఎస్టీ రిజర్వ్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. భారతీయ జనతా పార్టీ నుండి సీతారాం నాయక్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుండి మాలోతు కవిత పాపం ఉట్టిదే చాలా ఇబ్బంది పడుతుందన్న ఆమె. 3వ స్థానం. ఆమెకు అసలు గెలవదనే సెకండరీ కానీ చాలా అవస్థ పడుతా ఉన్నది ఆమె. 14,24,385 ఓట్లు ఉన్నాయి. దీంట్లో ఎస్టీకి సంబంధించి 36.70%, ఎస్సీకి సంబంధించి 12.90%, తర్వాత క్రిస్టియన్ కి సంబంధించి 1.3%, ముస్లిం కి 4% ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సీతక్క మంత్రిగా ఉన్నారు, తన ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంది ఈ పార్లమెంట్ స్థానంలో. అదిగాక కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా మొత్తం వచ్చా. ఇంకా బీఆర్ఎస్ ఉందా? ఇక్కడ బీఆర్ఎస్ ఒకటి ఉన్నది, భద్రాచలం. ఆ భద్రాచలం కూడా ఏర్పయ్యాడు కాంగ్రెస్ లోకి తెల్ల వెంకట్రావు. మొత్తం కాంగ్రెస్. సో మొత్తం కాంగ్రెస్ ఉన్నాయి, అది బలరాం నాయక్ అడ్వాంటేజ్ కాబోతుంది. సో ఎస్టీలో కాంగ్రెస్ కున్న ప్రాబల్యం, బలరాం నాయక్ ఉన్న పేరు, ఆ క్లీన్ ఇమేజ్, ఇవన్నీ అందులో సీతక్క పేరు, ఇవన్నీ అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. కేవలం బలరాం నాయక్ చాలా పెద్ద మెజార్టీ ఇక్కడ గెలవబోతుంది. సో బలరాం నాయక్ బయట పడుతున్నాడు. అవును, వేరే ఆప్షన్ లేదు, నేను చెప్పిన ఫైనల్ అనుకోరు. సీతారాం నాయక్ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీ నుంచి టికెట్ ఆప్షనే లేదన్న, మనం చెప్పిన జరుగుతుంది. చూడరాదు మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇది భారతదేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం, మినీ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. 31,50,313 ఓట్లు ఉన్నాయి. దీంట్లో రూరల్ ఓటర్స్ 8% మాత్రమే, అర్బన్ ఓటర్స్ 92% ఉన్నారు. క్రిస్టియన్ సంబంధించి 1%, ముస్లిమ్స్ 9%, ఎస్సీ 9%, ఎస్టీ 2% ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి సునీతా మహేందర్ రెడ్డి ఉత్తకతే, భారతీయ జనతా పార్టీ నుండి ఈటల రాజేందర్ ముదిరాజ్, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు. అది ఉత్తకతే. ఈ రెండు ఎందుకంటే సునీతా మహేందర్ రెడ్డిని ఉత్తదే అని ఎందుకు అంటున్నా, ఉత్తకతే అని ఎందుకు అంటున్నా? లోకల్ కాదు కదా, లోకల్ కాకపోయినా అప్పుడు మైక్ ఇచ్చి మాట్లాడమంటే మొన్న సోనియా గాంధీను రాహుల్ గాంధీ వాళ్ళు ప్రాణత్యాగం చేసుకురని చెప్తుంది. అట్లా మాట్లాడుతున్నారు, ప్రాణత్యాగం చేసి అని మాట్లాడుతున్నారు.
అట్లీస్ట్ ఆమెకి ఏమైనా ప్రిపరేషన్ చేసినా మాట్లాడిస్తే ఏమైనా ఉంటుండే ఉపాయం ఉంటుండే కానీ సరే టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. ఈటల రాజేందర్కు గొప్ప మెజారిటీ రాలేకపోవచ్చు కానీ ఈటల రాజేందర్ బయట పడతాడు. ఎందుకంటే సానుభూతి ఓట్లు ఉన్నాయి, కేసీఆర్ అయిన రిలేషన్ అనేటటువంటి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా ఈటల రాజేందర్ పడే అవకాశం ఉంది. మళ్ళా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పోయి వాటేసుకొని నువ్వే గెలుస్తున్నావే ఈడ నువ్వే వస్తున్నవే అని చెప్పి మల్లారెడ్డి చెప్తుంది. అంటే చాలా క్లియర్ గా అంటే ఈ ముగ్గురు క్యాండిడేట్ లో కూడా ఈటల రాజేందర్ ఉన్న స్టేచర్ వీళ్ళిద్దరికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మేడ్చల్ అయినా, మల్కాజ్గిరి అయినా, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, ఉప్పలు, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటుంది ఈ అందరు ఎమ్మెల్యేలు కూడా ఈటల రాజేందర్కి అత్యంత సన్నిహితులు. ఈటల రాజేందర్తో క్లోజ్ ఉన్నారు. ఒక ప్లేట్ లో తిన్నారు. కేసీఆర్ తర్వాత అసలు ఆ పార్టీకి శాసనసభ పక్ష నేతగా చేసిన వ్యక్తి కదా ఈటల రాజేందర్, కీలకమైన విభేదించే వరకు రాజకీయాల నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయంగా బయటకు వచ్చేంత వరకు కూడా మంత్రిగా ఉన్నాడు 2014 నుంచి వరుసగా. ఖచ్చితంగా ఈటల రాజేందర్ బయట పడుతున్నాడు. వేరే ఆప్షన్ లేదు. గట్టి మెజారిటీ అని చెప్పము, ఒక 2-3 రేషియోతో బయటపడేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. సో ఈటల రాజేందర్ ఆడ వేరే ఆప్షన్ లేదు. ఇక మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ త్రిబుల్ తలాకా మేము ఎప్పటి నుండో చెప్పుకుంటూ వచ్చినాం. త్రిబుల్ వార్ ఉండొచ్చు, త్రిబుల్ తలాకా కూడా ఉంటది. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ నీలం మధు ముదిరాజు ఉన్నాడు, రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నుండి, ఇక్కడ వెంకటరామరెడ్డి ఉన్నాడు. కానీ కొంత వెంకటరామరెడ్డికి ఏదో అనుకూలంగా కనబడుతుంది. యాక్చువల్గా ఏంటంటే దానికి కారణం కూడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ గానీ, తర్వాత సిద్దిపేట హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేట గానీ, అంటే బీఆర్ఎస్ కంచి కోటలుగా ఈ రోజుకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లేసులు ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఉన్నాయి. కాకపోతే ఎందుకు ఈజీగా బీఆర్ఎస్ గెలిచిందని చెప్పలేకపోతున్నాం అంటే రఘునందన్ చాలా గట్టి గొంతు బీఆర్ఎస్ కి, అంటే బీజేపీకి దుబ్బాకులో గెలుపు ద్వారానే ఊపొచ్చింది. దుబ్బాకులో గెలుపు ఈ వెంకటరామరెడ్డికి గెలవచ్చు అని ఎందుకు అంటున్నాం మనం అంటే సిద్దిపేట తన్నీరు హరీష్ రావు ఆయన బీఆర్ఎస్ కి సంబంధించి దాదాపు మామూలు మెజారిటీ 82,308 మెజారిటీతో కేవలం సిద్దిపేట ఉంటమే తర్వాత ఈ పార్లమెంట్ స్థానంలో. తర్వాత గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 45,031 మెజారిటీతో గెలిచిండు. మామాళ్ళు ఇద్దరు దాడు ఈ వెంకటరామరెడ్డి. అదే అడ్వాంటేజ్ కాబోతుంది. వాళ్ళిద్దరు ఉపాయం కడతారట మెల్లగా. సో ఇక్కడ త్రిబుల్ తలాకా ఉన్నా కూడా వెంకటరామరెడ్డి ఎందుకో డౌట్ కొడుతుంది బయట పడవచ్చు. రఘునందన్ ఫైట్ ఇస్తున్నాడు. ఎస్ టఫ్ ఫైట్ ఉంది, చాలా టఫ్ ఫైట్. ఊహించలేము మనం ఏదో వెంకటరామరెడ్డి. విషయం గుర్తుపెట్టుకోవాలి, దుబ్బాకులో బై ఎలక్షన్ లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పత్రం స్టార్ట్ అయింది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓడిపోవటం వెనక రఘునందన్ ఉన్నాడు, రఘునందన్ గొంతు ఉంది. అదే అతనికి అడ్వాంటేజ్, ఆ సానుభూతుంది. కాకపోతే ఇందా తిరుగు చెప్పినట్టు ఖచ్చితంగా సిద్దిపేట గజ్వేల్ అక్కడ బీఆర్ఎస్ కంచుకోట్లు కావటం, అక్కడ 82,000 మెజార్టీ 42,000 మెజార్టీతో వాళ్ళు గెలవటం, ఆ ఓట్లు చాలు బీఆర్ఎస్ గెలిపించడానికి. అంటే ఈ మధ్య కాలంలో కొంత కాంగ్రెస్ పైన 6 గ్యారెంటీల విషయంలో కొంత ఒక 1-2% వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ ఓట్లు కూడా వెంకటరామరెడ్డికి ఏమైనా మలినయా? ఎందుకంటే కేసీఆర్ నువ్వే సార్ అని చెప్పి పాపం థర్డ్ ప్లేస్ కి పోయే నిజంగానే బలిపశు చేసి ఒక ముదిరాజు బిడ్డ బీసీ బిడ్డను అంటే ఓడిపోయే స్థానంలో బీసీలు టికెట్ ఇచ్చింది. మరి భువనగిరి ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్? భువనగిరి ఇవ్వచ్చు కదా, నల్గొండ ఎందుకు ఇవ్వలేదు, ఖమ్మంలో ఎందుకు ఇవ్వలేదు? చామల పైన నీలం నిల్చోబెట్టొచ్చు, ఈజీగా గెలుస్తుండే నీలం మధు, ఈజీగా గెలుస్తుంది. బూర నర్సిగౌడ్ చాలా బాధ అనిపిస్తుంది. విహెచ్ నన్ను ఖమ్మంలో ఇవ్వమని అడిగాడు, ఇవ్వచ్చు కదా. అట్లా రెడ్లే కావాలి మాకు, కావాలి వాళ్ళే నడతారు మాకు. సో ఇక్కడ వెంకటరామరెడ్డికి ఏమన్నా ఫేవర్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ 7 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ 6 ఉన్నది, కేవలం మెదక్ అది కూడా మైనంపల్లి రోహిత్ మాత్రమే కాంగ్రెస్ నుండి గెలిచినటువంటి పరిస్థితి. అది కూడా 10,157 మెజారిటీ తోటి సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆడ గెలిచింది. సో ఇక్కడ త్రిబుల్ వార్ ఉంటుంది కానీ వెంకటరామరెడ్డి బయట పడవచ్చు అనే చర్చ వినబడుతుంది. కానీ చెప్పలేము, రఘునందన్ రావు కూడా గెలవచ్చు. ఇక తర్వాత నాగర్ కర్నూలు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం, ఇక్కడ పోతుగంటి భరత్ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నుండి, అంటే సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. అక్కడ రాములు వాళ్ళ కొడుకు అన్న, నిజంగా పార్టీ మారి రాములు అనేటటువంటి వ్యక్తి మచ్చలేనటువంటి వ్యక్తి లేకున్నాడు. అవినీతి లేదు, ఒక్కసారి కూడా ఇల్లే మనం అవినీతి చేసిన పలానా రాములు ఏది ఇల్లే అన్న. వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు. ఆయన జెడ్పీ చైర్మన్ గా ఉన్నాడు, అక్కడ జెడ్పీ చైర్పర్సన్ గా. బీఆర్ఎస్ నుండి ఆ బీఎస్పీకి రాజీనామా చేసి కేసీఆర్ సంకర చేరి బహుజనవాదం అని చెప్పి డ్రామాలు కొట్టేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అది అతని క్యారెక్టర్కే పెద్ద మచ్చ. అవును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 10 సంవత్సరాలు పబ్లిక్ కి మంచి చేసిన ఏదో ఒక చిన్న తప్పు చేసింది చూడు, మొత్తం తప్ప. అతను మొత్తం రాజకీయ జీవితాన్ని పులుస్తా పెట్టుకున్నాడు కేవలం ఒక చిన్న నిర్ణయం ఫలితంగా. అంటే నిన్నటి దాకా ఏ గొంతుకునైతే అతను మోసాడు, ఏ గొంతుకైతే మారాడో, ఏ జనం కోసం ఫైట్ చేశాడో, ఆ జనాన్ని మోసం చేసి ఏదైతే కోట రాజకోట అది రాజరికం అని చెప్పేసి ఆ రాజకోటలో పోయి చేరిపోయిన తర్వాత ఇంకెక్కడ ఉంది వ్యాలిడిటీ? అంతే కదా. సో మొత్తానికి ఇక్కడ మల్లు రవికి ఫేవర్ ఉంటుంది. ఎందుకంటే దాదాపు
అసెంబ్లీ 5 స్థానాలు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అవును. కేవలం 2 మాత్రమే. ఒకటి గద్వాలు, అలంపూర్ 2 మాత్రమే బీఆర్ఎస్ ఉంది. ఈ బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లోకి రావడానికి వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ లో టచ్ లో అదే టచ్ లో ఉన్నారు, రావడానికి రెడీగా ఉన్నారు అనే చర్చ వినబడుతుంది. కాబట్టి ఆ ఇద్దరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా పనిచేశారు ఎమ్మెల్యేలు లేదు లేదు. పోతుగంటి భరత్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరి మధ్యలో చాలా క్లియర్ టఫ్ ఫైట్ ఉంటుంది. అంటే వాస్తవం ఏమో బీఆర్ సిట్టింగ్ ఎంపీ, ఎస్ ఎందుకంటే 2019 వాళ్ళు గెలిచారు. అవును అవును. కానీ ఫలితం ఈసారి పోటీ ఏమో కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య. కానీ అక్కడ రాములకు మంచి పేరు ఉంది కాబట్టి పోతుగంటి భరత్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు. కాదు ఇక్కడ మాదిగ ఓట్ బ్యాంక్ చాలా కీలకమైనది. మాదిగలకి టికెట్ ఇవ్వకుండా మాదిగలకి ఎప్పుడు ఇస్తా ఉన్నారు, అసలు మాదిగలని మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది బాగా. అక్కడ ఉపకులాలు కూడా ఉంటాయి, ఎస్సీకి సంబంధించిన ఉపకులాలు దాదాపు. కానీ కాన్స్టిట్యూన్సీలో మల్లూరావు అయితే గెలవచ్చు 100%, వేరే ఆప్షన్ లేదు. ఇక తర్వాత నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే రఘువీర్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుండి, సైది రెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి, కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నాడు. ఇక నాకు అర్థం కాదు, సైది రెడ్డి ఆడటువంటి ఆశ్చర్యం. ఈ కేసీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు, కేటీఆర్ కి బాగా దగ్గర. ఆయన బీజేపీ ఓడేందో గదే ఆశ్చర్యం. ఆశ్చర్యం మరి ఏమైనా ఉపాయం కట్టిండా మరి? కావచ్చు కేసీఆర్ ఎట్లా ఉపాయం కట్టి జైలు బాల్స్ వచ్చిందని పోయాడేమో కానీ అట్లా గిట్ల ఏమైనా చేసిన లేదు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పనిచేశాడు. ఈయన వేరే ఆప్షన్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అంటేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ మొత్తం హవా అనేది ఉంటది కాబట్టి ఈయన గెలిపిస్తాడు. అంతే రఘువీర్ రెడ్డికి వెళ్తుండు, నేను చెప్పినా జరుగుతుంది చూడు. రఘువీర్ రెడ్డికి వెళ్తుండు, మంచి మెజారిటీతో బయటపడతారు. ఆయన ఎవరు లేడు వేరే. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి ఉన్నాడు, సింప్లిసిటీ పర్సన్. భారతీయ జనతా పార్టీ నుండి అరవింద్ ధర్మపురి ఉన్నాడు. తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ అసలు ఎందుకు ఉన్నాడో అర్థం కాదు. ఈ బాజిరెడ్డి అసలు నిజంగా చెప్తున్నా, ఆశ్చర్యం అవుతుంది. జీవన్ రెడ్డి కొద్దిగా మంచి మనిషి, పెద్ద మనిషి కాబట్టి జీవన్ రెడ్డి గురించి ఎంత సింపుల్ పర్సన్ అంటే, మన షర్టుకు గుండి లేకపోతే మనం వేసుకోగలుగుతామా? పినిస్ పెట్టుకుంటాడు ఆయన, పినిస్ పెట్టుకుని గాంధీ భవన్ కూతుంది. నాకు అదే అర్థం కాదు. నేను కలిసినప్పుడు అన్న ఇది లేదు కదా అంటే, అంగి గుండి పోతే అంగి వేసుకోవద్దు, పినిస్ పెట్టుకుంటే అయిపోయా. మళ్ళా సీనియర్ నాయకుడు, చాలా కాలం పదవిలో ఉన్న మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన. సో ఖచ్చితంగా ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది. అదే పసుపోటు అనేది బాగా పనిచేసింది. అరవింద్ గెలిపి ధర్మపురి అరవింద్ అది ఎట్లా అంటే పులి, అదొక పులి, ఎప్పుడు గాండ్రించే పులి. అది వాళ్ళ కుటుంబం కూడా చాలా చరిత్ర. అవును కదా, బీసీ తోపు. అవును కాబట్టి ఇక్కడ ధర్మపురి అరవింద్ బయటపడే అవకాశం ఉంది. బీసీ ఓట్ బ్యాంక్ పెద్ద ఎత్తున ముస్లిం కి సంబంధించిన ఓట్లు మాత్రం ధర్మపురి అరవింద్ కి చాలా గట్టి దెబ్బ పడుతుంది. ఎందుకంటే 17% ఉంటుంది అక్కడ, చాలా పెద్ద ఓట్ బ్యాంకు అది. ఇంకోటి ఏంటంటే ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ చూపించి హిందూ ఓట్ బ్యాంక్ ని పోలరైజ్ చేసుకునే దమ్ము అరవింద్ ఉంది. కానీ హిందువులకు సంబంధించినటువంటి ఓట్లు అనేవి పడ్డప్పుడు ముస్లింస్ అది అత్యంత కీలకం ఓట్ బ్యాంక్ కాబట్టి ముస్లింస్ ఓట్లు కొంత జీవన్ రెడ్డి పోతే కొద్దిగా టఫ్ ఉండే అవకాశం ఉంది. భారీ మెజారిటీ రాదు ధర్మపురి అరవింద్ కానీ బయటపడుతుంది. పోయినసారి కంటే తక్కువ మెజారిటీ ఓట్ బ్యాంక్ కొంత బీఆర్ఎస్ కూడా చేసుకోగలిగింది. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు పోయినసారి ధర్మపురి అరవింద్ ఎట్లయితే గెలిచిండో ఎంత మెజారిటీతో, సరే ఒక 25. ఇంకోటి ఆ రోజు గెలిచింది కవిత మీద. అవును మరి, అవును అది కవితకు లేదు కాబట్టి అసలు ఆమె ఓటేసే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు బీఆర్ఎస్. ఇంకోటి ఏంటంటే అక్కడ ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అవును, అదొక డిసడ్వాంటేజ్. సో మొత్తానికి అయితే ధర్మపురి అరవింద్ తక్కువ రేషియోతో బయటపడవచ్చు. పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి గడ్డం వంశీకృష్ణ భారతీయ జనతా పార్టీ నుండి, గోమాస శ్రీనివాస్ ఉన్నాడు బీఆర్ఎస్ నుండి, కొప్పుల ఈశ్వర్ కనబడుతున్న పరిస్థితి. ఇక్కడ గోమాస శ్రీనివాస్ వర్సెస్ గడ్డం వంశీకృష్ణ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది. కానీ ఎందుకో జి శ్రీనివాస్ బయటపడతాడేమో అనే చర్చ వినబడుతున్నది పెద్దపల్లి నుండి. ఎందుకంటే అటు ఇటుగా ఉన్నారు. ఓవైపు గడ్డం వంశీకృష్ణ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చిండు, కీలకమైన ఫైట్ ఇచ్చిండు. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గాలు ఇవన్నీ కూడా మొత్తం ఇది గడ్డ వంశీకి ప్లస్ అవుతాయి. అవును, గడ్డం వంశీకి చాలా ప్లస్ అవుతుంది. 50-50 ఉంది. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన, ఇంకోటి కొప్పులీశ్వర్ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం. అంత టఫ్ ఫైట్ ఇచ్చిండు కొప్పులీశ్వర్, ఎందుకంటే స్థానికుడు, కీలకమైనటువంటి వ్యక్తి, చాలా మంచి పేరు ఉన్నటువంటి, మంచి పేరు కూడా ఉంది కొప్పులీశ్వర్ కాబట్టి. సో చెప్పలేము, 50-50 ఉంది ఇక్కడ ఏదైతే. కానీ కాంగ్రెస్ కు మాత్రం కొంత ఫేవర్ ఉండేటటువంటి అవకాశం ఉంది, అది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ నుండి దానం నాగేందర్ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ నుండి జి కిషన్ రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుండి పద్మారావు గౌడ్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కీలక అంశం మాట్లాడుకోవాలి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, పార్టీ ప్రెసిడెంట్, ఆయన గెలవడానికి అవకాశం ఉండొచ్చు అనేది నిజమే. కానీ అదే క్రమంలో మైనార్టీ ఓట్ బ్యాంక్ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మైనార్టీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ వైపు పడితే, ఇప్పుడు దానం నాగేంద్ర అన్నాడు బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మొన్న ఖైరతాబాద్ నుంచి గెలిచాడు, పార్టీ మారి పోటీ చేశాడు.
ఆ మైనారిటీ ఓటు బ్యాంక్ ఏ మేరకు కాంగ్రెస్ సాధించుకుంటుంది. ఇంకోటి ఏంటంటే పద్మారావు గౌడ్ కూడా ఇక్కడ లోకల్, అతనికి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది, అతనికి బీసీ ఓట్ బ్యాంక్ ఉంది, అది కాక మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా అతనితో ఉంటుంది. ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఇద్దరు చేర్చుకుంటే అది కిషన్ రెడ్డి చాలా ఈజీ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇక్కడ ముస్లిం సంబంధించి 27% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి చాలా పెద్ద ఓట్ బ్యాంక్, చాలా యూజ్ 27 అంటే చాలా పెద్దది. సో కిషన్ రెడ్డి బయట పడవచ్చు అనే చర్చ ఉంది కానీ చాలా తక్కువ రేషియో తోటి బీజేపీ మాక్సిమం ముస్లిమ్స్ ఓట్లు లాగకపోవచ్చు కాబట్టి తక్కువ రేషియో తోటే బయట పడవచ్చు ఖచ్చితంగా. కానీ ఇక్కడ దానం నాగేంద్ర టఫ్ ఫైట్ ఇచ్చిండని చెప్పి కొంత వినబడుతున్నది. సో చూడాలి మరి అక్కడ మొత్తానికి అయితే కిషన్ రెడ్డి బయటపడతాడేమో అనే చర్చ అవుతుంది. ఇక వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం మనం మాట్లాడుకుంటే ఇక్కడ కడియం కావ్య, ఆమె కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ, భారతీయ జనతా పార్టీ నుండి ఆరూరి రమేష్, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి సుధీర్ కుమార్ అని చెప్పి విచిత్రమైన మాట వినపడుతుంది. ఇద్దరు ఈజీగా గెలవగలిగినటువంటి కాంగ్రెస్ సీటు కాంగ్రెస్ టఫ్ గా మార్చుకుంది. గెలవగలిగిన సీటుని తీసిపోయి కడియం శ్రీహరి చేతిలో పెట్టడం వల్ల, ఆ బిడ్డ పెట్టడం వల్ల అది మైనస్ అయింది. ఆరూరి రమేష్ కి అది ప్లస్ అయింది. యాక్చువల్ గా ఒక ఉపకులానికి ఇది ఇచ్చారు కానీ అది మైనార్టీ ఉపకులం, వాళ్ళ మైనార్టీలు ముస్లిం మతంలో జాయిన్ అయ్యింది అనేది హిందూ పోలరైజేషన్ ఉపయోగపడింది, ఆలూరు రమేష్ కి ఉపయోగపడింది. కడియం శ్రీహరి మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అతను మొన్న కాంగ్రెస్ పార్టీలో జరగానే ఆరూరు రమేష్ కి ఒక ఫేవర్ ఏముందంటే 2018లో 1,00,000 మెజారిటీతో గెలిచింది వర్ధనపేటలో. ఇదొక ఫేవర్, ఒక అంశం ఉంది. తర్వాత కడియం కావ్య పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆమె క్యాస్ట్ కి సంబంధించి ఆమె ఎస్సీ కాదు, ముస్లిం ని పెళ్లి చేసుకుంది, మళ్ళీ ఎట్లా ఇస్తారు ఆమె కోర్టు, ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం ఇంకో ఎస్సీ పాపం మాదిగోళ్ళకి ఇవ్వచ్చు కదా, కాంగ్రెస్ లో ఇంకెవరు లేరా, కేసీఆర్ ను మోసం చేసింది ఆమె అని చెప్పి ఇంకో చర్చ. సరే ఆరూరు రమేష్ కడియం కావ్య ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇటు వచ్చారు. కానీ కడియం కావ్యకు టికెట్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ మళ్ళీ టికెట్ పంపించి మళ్ళీ ఆమె కాంగ్రెస్ కి వెళ్ళి తీసుకుంది. కాబట్టి ఇది కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ ఇక్కడ కడియం కావ్య బయటపడుతుంది, ఎందుకంటే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లోకి వచ్చిండు. 7 నియోజకవర్గాలు ఇలా కాంగ్రెస్ పైచే ఉంది కాబట్టి ఎంతో కొంత నాకు తెలిసి 60% పరిచయాలు ఆయనే అడ్వాంటేజ్, ఆయనే డిసడ్వాంటేజ్. ఆమెకు 60% ఉన్నట్టు ఆరూరు రమేష్ కి మాత్రం ఒక 40%. ఒకవేళ ఇదే 40 ఇదే 60లో ఒక 10 అటు పోతే 50-50 ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. సో ఇక్కడ మాత్రం కడియం కావ్య బయటపడవచ్చు అనే చర్చ అవుతుంది. తర్వాత జైరాబాద్ కి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటే ఇది పిక్చర్ క్లియర్, వేరే ఆప్షన్ లేదు. ఇలా జైరాబాద్ పాటిల్ సిట్టింగ్ ఎంపీ, అతను బీజేపీలో చేరి పోటీ చేశాడు. ఇక జైరాబాదు బీపీ పాటిల్ ఈడ మేము వేరే చెప్పాల్సిన, సురేష్ షెట్కారు అంత ఈజీగా గెలిచే అవకాశం మళ్ళా చెప్తాను, సేమ్ ఓడిపోయే సీట్ అనుకున్న చోట బీసీలకు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ కూడా సురేష్ షెట్కర్ కి అవకాశం లేదని తెలుసు. బీబీ పాటిల్ మంచి పేరు ఉంది, సౌమ్యుడు, వివాద రహితుడు. అతను పార్టీ మారి బీజేపీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కి అవకాశం ఉంది. అతను బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం అనేటువంటిది బీబీ పాటిల్ మంచి జరిగింది. సో బీబీ పాటిల్ మొత్తానికి బయటపడేటటువంటి అవకాశం ఉంది జైరాబాద్ కి సంబంధించి. సో ఇది మొత్తానికి కీలకమైనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ అయితే మీకు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ చెప్తా. నేను కార్తిక్ అన్న మా టీం చేసినటువంటి అంటే మేము ఈ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఓట్ల కంటే ముందు, అంటే పోలింగ్ కంటే ముందు మేము ఒక సర్వే చేసినాం. ఆ సర్వే ఏం చేసినాం అంటే మేము భారతీయ జనతా పార్టీకి 7 ఇచ్చినాం, అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 1 ఇచ్చినాం, ఎంఐఎంకి 1 ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీకి 8 ఇచ్చినామే. ఇప్పుడు మనం చేసినటువంటి లిస్ట్ లో కూడా ఆ పోలింగ్ కి సంబంధించిన విషయంలో కూడా ఒక్కొక్క పేరు మనం ఇప్పుడు చెప్తా ఉంటే కూడా సేమ్ మనం ఏదైతే చెప్పినామో అదే జరిగింది. నువ్వు చూడు, మనం అప్పుడు ఏం చెప్పినాము, భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ లో స్ట్రాంగ్ ఉంది, మల్కాజ్గిరిలో ఉంది, చేవెళ్లలో ఉంది, నిజామాబాద్ లో ఉంది. తర్వాత బీజేపీ పార్టీ మే అగైన్ ఫాలోయింగ్ భారతీయ జనతా పార్టీ మళ్ళా వచ్చేటటువంటి పకడ్బందీ సీట్లు ఆదిలాబాద్ 1, తర్వాత సికింద్రాబాద్, జైరాబాద్ అని చెప్పిన ఇప్పుడు గదే ముచ్చడి చెప్పినాం మనం దీంట్లో. ఇప్పుడు మనం చేసినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఖమ్మం, మహబూబాద్, నల్గొండ, పెద్దపల్లి. తర్వాత కాంగ్రెస్ మే బి గెయిన్ ఫాలోయింగ్ భువనగిరి, వరంగల్. మనం అదే చెప్పినాం దీంట్లో. అంటే ఇది మనం చూడలే, ఫస్ట్ మనం చెప్పిన దాంట్లో మళ్ళీ ఇక్కడ యాస్టీజ్ చూసుకుంటే సేమ్ ఇట్లనే ఉంది. ఎంఐఎం స్ట్రాంగ్ హైదరాబాద్, వేరే ఆప్షన్ లేదు. కానీ త్రిబుల్ సిచ్యువేషన్ మెదకు 3 అని చెప్పినాం, మహబూబ్ నగర్ 3 అని చెప్పినాం, నాగర్ కర్నూలు 3 అని చెప్పినాం. అంటే మేము గతంలో ఏదైతే సర్వే చేసినామో అదే సర్వే ప్రకారం యాస్టీజ్ వస్తుంది, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ శాంపుల్ తీసుకొని పబ్లిక్ 3 ప్రకారం చేసిన సర్వే కాబట్టి దాదాపు అదే నిజం కాబట్టి అదే వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కానీ అంటే ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కనుక అంటే మెదక్లో ఒకవేళ వెంకట్రామరెడ్డి ఓడిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ సీటు భారతీయ జనతా పార్టీకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి 8, కాంగ్రెస్ పార్టీకి 8, ఎంఐఎంకి 1 వచ్చినా కూడా మనము నోరు ఏంటంటే మొత్తం పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు అసెంబ్లీకి పార్లమెంట్ కి తేడాను గమనించండి. బీజేపీ పెద్ద ఎత్తున పెరిగింది.
సరే సీట్లు పక్కన పెట్టేస్తే ఓట్ బ్యాంక్ చూస్తే కూడా బీఆర్ఎస్ కి బీజేపీకి చాలా గ్యాప్ కనపడుతుంది. ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ లోనేమో ఓట్ బ్యాంక్ లో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి పోయింది. అంటే ఇదే కంటిన్యూ అవుతే 2029 నాటికి కాంగ్రెస్ కి ప్రత్యేది బీజేపీ, బీఆర్ఎస్ కాదు అనేది పిక్చర్ క్లియర్ అయిపోతుంది. సో మొత్తానికి ఇటు 8 అటు 8 ఇది ఒకటి, లేకపోతే 7, 8 ఒకటి లెక్క కనబడుతున్నటువంటి బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి ఎలక్షన్స్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో రాబోయే కాలంలో లేదు అని చెప్పబోయే ఎలక్షన్స్ గా ఉండబోతున్నాయి. కేసీఆర్ అవుట్ అనేది చెప్పబోతున్నాయి. ఎందుకంటే గెలిస్తే 1 లేకపోతే 0. సో ఇది కీలకంగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికి మీకు ఒక క్లియర్ కట్ అనలైజ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ కూడా పెట్టవచ్చు. ఆ కామెంట్ ని చదివి మళ్ళీ మీ కామెంట్ కి సంబంధించిన అంశంలో కూడా మళ్ళీ ఒక వీడియో క్లారిటీతో పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం.